ఇక మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. తెలంగాణలో ఒక విధానాన్ని, దేశంలో మరో విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందంటూ మంత్రి పొన్నం విమర్శిస్తే దానికి కౌంటర్ ఇచ్చారు రామచంద్రరావు. అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఎజెండాలో భాగంగానే ఈ కార్యక్రమం కొనసాగిస్తారు తప్ప ఎక్కడ కూడా మూసీ అనేటువంటిది అంశానికి సంబంధించి రాజకీయం తప్ప. నేను ఇవాళ మీ ద్వారా అడుగుతా ఉన్నా, మూసీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా మీరు? మూసీ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నా. మూసీని వ్యతిరేకిస్తే మీ పార్టీ స్టాండ్ మేము మూసీని వ్యతిరేకిస్తామో చెప్పండి. నిర్వాసితులకు న్యాయం చేయగలంటే నిర్వాసితులకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేయండి. అది మూసీ నిర్వాసితులకు న్యాయం చేయమని చెప్పకుండానే మూసీకి సంబంధించినటువంటి పొలిటికలైజ్ చేస్తారు. ఇది ఆక్షేపణీయం. భారతీయ జనతా పార్టీ నమామి గంగే దాని ద్వారా ఎవరిని మేము ఎవరైనా డిస్ప్లేస్మెంట్ అయితే వారికి ముందే వారికి సెటిల్మెంట్ చేసినటువంటి విషయాలు చూసినాం. దాదాపు సాబర్మతి రివర్ ప్రాజెక్టు కూడా నర్మదా నుంచి ఫస్ట్ సాబర్మతిలో నీళ్లు పంపించి లింకింగ్ చేసి ఆ వాటర్ని క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఇల్లీగల్గా ఉన్నటువంటి ఒక ఎవరైతే వసిస్తున్నారో వాళ్లకు ముందు సెటిల్మెంట్ రీహాబిలిటేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. అది ఆ ఒక ప్రాజెక్టుకు వీళ్ళ ఆలోచనకు డిఫరెన్స్ ఉన్నది. మేము ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కానీ ప్రక్షాళన కానీ మూసీ క్లీనింగ్ కానీ హైదరాబాద్ సిటీ బ్యూటిఫికేషన్ కానీ మేము వ్యతిరేకం కాదు. మేము దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రేపు మీ అధికారంలో వస్తే కూడా ఇంకా బ్యూటిఫై ప్రయత్నం చేస్తాము.